Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. స్విగ్గీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈరోజు ఎపిసోడ్లో చూసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, స్విగ్గీ ఐపీఓ వచ్చాక ది థాట్ ఇది ఒక ఫెయిల్డ్ ఐపీఓ ఏమో అనుకున్నారు. బట్ లేటర్ ఆన్ దాని ప్రొడక్ట్లో ఉన్న దమ్ము చూసి ఇప్పుడు అది ఇట్ విల్ ఆల్సో బికమ్ ఎ గుడ్ ప్రొడక్ట్ అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారనమాట. లిటరలీ లాస్ట్ టైం నిఫ్టీ 50లో యాడ్ అయిపోయిన జొమాటో లాంటి కంపెనీతో ఈక్వల్ రేస్లోకి స్విగ్గీ ఐపీఓ కూడా రానుందనేది మరి కొంతమంది స్టేట్మెంట్. ఓవరాల్గా స్విగ్గీకి సంబంధించిన మీ అప్డేట్ ఏ విధంగా ఉంది? వెల్, స్విగ్గీ కోర్స్ ఫస్ట్ కూడా అడ్వాంటేజ్ స్విగ్గీకి ఉంది. జొమాటోకి ఉంటే స్విగ్గీ డెఫినెట్గా మార్కెట్లో స్విగ్గీ వాజ్ ద ఫస్ట్ మూవర్. నా మెమరీ సర్వ్స్ మీ రైట్. జొమాటో కేమ్ ఇన్ లేటర్ అండ్ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ కంపెనీస్. యావరేజ్ యూజర్ లైక్ యూ అండ్ మీ అందరూ మా స్విగ్గీ జొమాటోతో మనం అంతా బతికేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ సర్వీసెస్ అండ్ దట్స్ వెరీ నైస్ ఆఫ్ దేమ్ టు డూ ద వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. వాళ్ళ ఐపీఓ 6 to 8 నవంబర్ వరకు వాళ్ళు ఓపెన్ పెట్టారు. ఓపెన్ పెట్టి వాళ్ళు దే ఎక్స్పెక్టెడ్ టు రైజ్ అబౌట్ 3,500 crores అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఐపీఓ ప్రైస్ 390 రూపాయలు వాళ్ళ లిస్టెడ్ ప్రైస్. అది ఓపెన్ అయిన తర్వాత అంటే చాలా ఓవర్ స్టెప్స్గా పోయింది. అది అంటే ఎక్కువగా అవ్వలేదు. ఇప్పుడు 3.67 times ఓవర్ స్టెప్స్గా పోయింది. అండ్ అనుకున్న దానికంటే 3 times పీపుల్ ఐ పుట్ ద మనీ ఇన్ టు ది ఐపీఓ సెక్టర్. దాంట్లో అంటే దాని అర్థం ఏంటంటే పీపుల్ ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది కంపెనీ. వాళ్ళ ఫైనాన్షియల్స్ అవ్వచ్చు, వాళ్ళ మార్కెట్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అవ్వచ్చు, అవన్నీ ప్రజలు నమ్మకం ఉండబట్టి పీపుల్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఐపీఓ. సో దాని అనుగుణంగానే మార్కెట్ ఒకసారి లిస్ట్ అయిన తర్వాత, స్టాక్ లిస్ట్ అయిన తర్వాత నార్మల్గా ఐపీఓకి టెస్ట్ అదే. అంటే ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు ప్రమోటర్స్ వాళ్ళ 1 రూపీ షేర్ని 100 రూపాయలకు 1000 రూపాయలకు అమ్మినప్పుడు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వాళ్ళు మార్కెట్లో పెట్టినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, అది ఇంపార్టెంట్ బారోమీటర్ యాక్చువల్గా. సో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళ ప్రైస్ వాజ్ దాదాపు 390 ఆ రేంజ్కి ఓపెన్ అయ్యింది ప్రైస్. తర్వాత ఇప్పుడు ప్రైస్ ఇస్ 490. అంటే సస్టైన్డ్గా గత 3 weeksగా 2.5 weeksగా పెరుగుతూనే ఉంది. సో అంటే ఎవరి ప్రెషర్ లేకుండా మార్కెట్ డైనమిక్స్తోనే స్టాక్ ఆన్ ఇట్స్ ఓన్ పెర్ఫామ్ అవుతూ 26% గ్రో అయింది స్విగ్గీ స్టాక్. దాని అర్థం ఏంటంటే ఐపీఓ పుష్ అంటే మార్కెటింగ్ పుష్ వల్ల అది సబ్స్క్రైబ్ అవ్వలేదు. ఇన్హెరెంట్గా స్ట్రెంగ్త్ ఉండబట్టి అది మార్కెట్ షేర్ సస్టైన్ అనుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ స్విగ్గీ ఫ్లాట్ అయిపోతుందా, తగ్గిపోతుందా అంటే అది కాంట్ రియలీ ప్రెడిక్ట్ యాక్యురేట్లీ. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే జొమాటో ది బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ స్విగ్గీ, వాళ్ళ ప్రైస్ ఎర్నింగ్ రేషియో, పీ రేషియో వర్సెస్ దేర్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే దే ఆర్ స్లైట్లీ మోర్ లివరేజ్ దాన్ స్విగ్గీ. సో స్విగ్గీకి ఇంకా మంచి స్కోప్ ఉంది టు borrow more money and take more money into their system and perform better. సో వాళ్ళకి హెడ్ రూమ్ ఇంకా ఎక్కువ ఉంది స్విగ్గీకి. సో వీళ్ళు ఈక్వల్గా ఈ బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందని నా ఉద్దేశిస్తున్నారు. సో ఇట్ వోంట్ బి ఎ డెడ్ అఫేర్. అంటే మేబీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంత ముందే ఫ్యూ మంత్స్ బ్యాక్ వాళ్ళ ఐపీఓ క్లోజ్ అయింది విత్ 67 times సబ్స్క్రైబ్ అయింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. అది వాళ్ళకి 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది ప్రజల దగ్గర నుంచి. దానికి కావాల్సిన 4,000-5,000 కోట్లే వాళ్ళకి. అంటే ప్రజలకు అంత నమ్మకం ఉంది. మనం అనుకుంటున్నాం మన దేశంలో డబ్బు లేదో, లేకపోతే ఎకానమీ వీక్గా ఉందని అనుకుంటా, చాలా ఫ్యాక్టర్స్ అంటుంటాం, పొలిటికల్గా కూడా వింటూ ఉంటాం మనం. కానీ ఎక్కడ కావాలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కామన్ మ్యాన్ ఇస్ ఇన్వెస్టింగ్. సో అంటే వాళ్ళ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై కొన్ని కంపెనీస్ మీద. సరిగ్గా రైట్ ప్రపోజ్ వస్తే దే విల్లింగ్ టు ఇన్వెస్ట్. కానీ స్విగ్గీకి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దొరికినంత రెస్పాన్స్ స్విగ్గీకి రాలేదు. స్విగ్గీ ఇంకా కొత్త కంపెనీ. పర్హాప్స్ ప్రజల మైండ్స్లో స్విగ్గీ లిమిటెడ్ మార్కెట్ ఉంటుంది దీనికి. అంటే ఫుడ్ డెలివరీ మార్కెట్ ఒక రేంజ్ వరకే ఆపరేట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. అన్లెస్ ది ఇంక్రీజ్ ఆఫరింగ్, అది పర్హాప్స్ ఇండికేషన్ అవుతుంది వాళ్ళ మేనేజ్మెంట్కి. అదొక సిగ్నల్ కూడా వెళ్ళచ్చు. అండ్ ఫుడ్ డెలివరీస్ ఎన్ని రోజులు ఇలా ఉంటాయి, మేబీ ఆఫ్టర్ 5 years 10 years సాచురేట్ అయిపోతుంది ఆ ప్రొడక్ట్ సెగ్మెంట్.
కొత్త దానికి వెళ్ళారు వాళ్ళు. సో దే మే లుకింగ్ ఫర్ దట్. లైక్ జొమాటో హెస్ గాన్ ఇన్ ఫర్ వాట్ ఇస్ కాల్డ్ బ్లింకిట్. ఆ బ్లింకిట్లో క్విక్ డెలివరీ ఏమున్నా దాంట్లో యూ కెన్ ఆర్డర్ ఎనీథింగ్, ఇట్ కమ్స్ టు యువర్ ప్లేస్ ఇన్ మేబీ మినిట్స్లో వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, బ్యాటరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే. అలా స్విగ్గీ కూడా వాళ్ళు కానీ యాక్టివ్గా మీరు చేయడం అవసరం అనిపిస్తుంది కదా. దే ఆర్ ఈవెన్ సెల్లింగ్ క్లాత్స్, కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. అవును, లిటరల్లీ అమెజాన్కి మేబీ అది కాంపిటీటర్ అవ్వచ్చు. కరెక్ట్. బ్లింకిట్ ఈస్ మేకింగ్ థింగ్స్ ఫాస్టర్. అవును. సో జొమాటో హ్యాస్ స్మార్ట్లీ మూవ్ ఫ్రమ్ ఫుడ్ అగ్రిగేటర్ టు ఆల్ అగ్రిగేటర్గా తయారయ్యమాట వాళ్ళు యాక్చువల్లీ. అండ్ నియర్ బై ఇప్పుడు ఈ ఏరియా చూసుకుంటే పక్కన ఎవరో ఉంటారు, బ్లింకిట్ ఎక్కడో తెలియదు అనుకోండి, ఆర్డర్ చేయగానే వెంటనే వచ్చేస్తుంది. మేబీ లెస్ దాన్ 5 minutes at your place. అలాగే స్విగ్గీ ఆల్సో మస్ట్ బి థింకింగ్ టు రియలీ డూ సంథింగ్ అండ్ టు స్టే relevant in the marketplace. So therefore Swiggy is definitely a strong force in the food aggregating business, and it will be great to see that now. So మనం ఇందాక అనుకున్నట్టు యావరేజ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెట్టి హై ఇన్ మార్కెట్స్ నౌ, అండ్ మంచి గుడ్ ఆపర్చునిటీ వస్తే దే కెన్ స్పాట్ అండ్ రెస్పాండ్ పాజిటివ్లీ. దట్స్ వాట్ ఈస్ మై రీడింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అండి. సో ఇప్పుడు ఓవరాల్గా స్విగ్గీ పర్ఫార్మెన్స్ అనేది ఇన్ లాంగ్ టర్మ్లో ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? బికాజ్ ఐ మీన్ యూ ఆర్ ఆల్రెడీ టెలింగ్ ఇది ఒక పెద్ద హిట్ అని చెప్తా ఉన్నారు, బట్ లేటర్ ఆన్ కాంపిటీషన్ వైజ్ చూసుకున్నా, లేదంటే ప్రొడక్ట్కి సంబంధించి పేటిఎంలో ఓఎన్డీసీ అనే ఒక ఫుడ్ ఇది రావడం జరిగింది, అండ్ జొమాటో వాజ్ ఆల్సో పికింగ్ అప్. సో ఇంకా కొత్త మూవర్స్ గిని వచ్చినట్లయితే ఈ గేమ్లోకి హౌ ఇట్ వుడ్ బి? సేమ్ ఉంటుందా? మీరు చెప్పిన అనాలిసిస్ అనేది ఏమైనా చేంజెస్ అయ్యా? కొత్త మూవర్ వస్తే ఎండ్ యూజర్కి లాభం, యావరేజ్ కన్జ్యూమర్స్ లాభం ఉంటుంది. కానీ అంత ఈజీ కాదు టు సస్టైన్ ది డిమాండ్స్ ఆఫ్ కస్టమర్స్. టైమ్లీనెస్ కానీ, తర్వాత ప్రైసెస్ కానీ, తర్వాత ఫ్లీట్ కానీ, వాళ్ళు ఉండే మనుషులు మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. సో కొత్త వాళ్ళకి ఈజీగా అది లో ఎంట్రీ బ్యారియర్ బిజినెస్ కాదు, హై ఎంట్రీ బ్యారియర్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, దీనికి రిటర్న్స్ ఓవర్ లాంగ్ టర్మ్ వస్తాయి. మనం స్విగ్గీ 10 నుంచి వింటున్నాం, ఇప్పుడు దే కమింగ్ టు ఐపీఓ రైట్. ఆ కైండ్ ఆఫ్ ROI ఉంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీలో. టేక్స్ టైమ్ ఫర్ న్యూ కమర్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద అప్డేట్స్ సార్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సుభాష్ బాబు గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.